గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రాత్రి అయితే నేను స్టే చేసాను చూసారు కదా. మొత్తం అంటే ఇంక లేట్ అయిపోయిందండి. ఇంకా అక్కడ రూమ్స్ కానీ, హోమ్ స్టేలు కానీ, హాస్టల్స్ కానీ, పెట్రోల్ పంప్స్ కూడా నాకు దగ్గరలో అయితే కనిపించలేదండి. ఒకవేళ కొంచెం ఫ్రంట్కి వస్తుందినేమో కానీ అయినా కూడా వర్షంగా ఉంది కాబట్టి ఇక్కడ డైలీ వర్షం పడుతుంది. నేను వచ్చిన కాడి నుంచి కూడా వర్షం అనమాట. అంతకు ముందు నుంచి వస్తుంది కదంటే ఇంకా వర్షాలు అయితే ఇక్కడ నుంచి ఉంటాయండి. సో నేను ఏంటంటే ఇంకా స్టేయింగ్ ఎలాగని చెప్పేసి ఆలోచిస్తా ఒకళ్ళని అడిగానండి వెళ్ళి. సరే అని చెప్పేసి ఆయన ఇంకొకరిని అడిగి అక్కడ అయితే షాప్లో అయితే ఇచ్చారండి. మనకి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఎక్కడికైనా బయట ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరిని అడగడం బెటర్ అండి. ఎందుకంటే చాలా సఫర్ అవుతాము. 7 కల్లా క్లోజ్ అయిపోతాయండి షాపులన్నీ కూడా ఇక్కడ. ఇంకా ఆ టైంకి మించి ఇంకా షాప్స్ కానీ మనకి ఇక్కడ జనాలు కూడా మనల్ని విచిత్రంగా చూస్తారన్నమాట. బ్యాగ్ కూడా పట్టుకెళ్తాం కదా, ఆ బ్యాగ్ని చూసి ఏంటిదని చెప్పేసి అడుగుతారు. అలాగనమాట వాళ్ళు ఏదో పట్టుకెళ్ళిపోతున్నాం మనం ఇంకోటి ఏదో అలాగే భయపడుతూ ఉంటారు. సో మనం ఎవరైనా ఆపినెంటనే మన డీటెయిల్స్ చెప్పుకోవాలండి. ఇలాగ ట్రావెలింగ్ చేస్తున్నామని, ఇలాగ పలానా దుక్కు నుంచి వచ్చామని చెప్పుకుంటే బెటర్ అనమాట. సో చెప్పిన తర్వాత ఇంకా మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అడగాలండి గమ్ముని. నార్మల్గా అయితే మీ ఫ్రెండ్స్ తోటి రావడమే బెటరు. సోలోగా ఏంటంటే ఇంక నేను రావాల్సి వచ్చినట్టు వస్తున్నాను, కానీ ఫ్రెండ్స్ తోటి వస్తే ఖర్చులు తగ్గుతాయి, సపోర్టింగ్గా ఉంటుంది, అన్నిటికీ కూడా యూజ్ అవుతుందండి. ఇది ఇప్పుడైతే నేను షిల్లాంగ్ అయితే వెళ్తున్నాను. 292 km అయితే ఉంది ఇక్కడ నుంచి. చూద్దామండి ఎంత టైం పడుతుందో తెలీదు వెళ్ళిన తర్వాత. ఒకవేళ అక్కడ టైం బట్టి చూద్దాము ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్తాను. ఎందుకంటే హిల్స్ ఏరియా కదా, రూట్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఏ రూట్ ఎలా ఉంటుందో తెలీదు. వర్షం వచ్చిందండి ఇంకా ఇబ్బంది పడతాం కాబట్టి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను. వెనకాల చూసారు కదా ఫాగి, ఇక్కడ విజువల్ చూపెడతాను. మెయిన్ ఇక్కడ లొకేషన్ చూపెడదాం నాగాను. ఇది చూడండి లొకేషను. ఈరోజు వచ్చేసి డే 14 అండి. ఇప్పుడు వరకు అక్కడ అయితే ఫాగీగా ఉందండి, ఇప్పుడు కొంచెం క్లియర్ అయిందనమాట. అక్కడ చూస్తున్నారు కదండి, మార్నింగ్ వెళ్ళి ఫిషింగ్ అయితే చేస్తున్నారనమాట. చిన్న చేపలు భలే పడుతున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఫిషింగ్ ఎక్కువ చేస్తున్నారండి. ఇక్కడ మేఘాలయలో వచ్చేసండి మనకులాగా ఇడ్లీ దోశ వడ అయితే తినరండి. మేఘాలయలో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా మొత్తం అంతా కూడా హిల్స్ ఏనండి. ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళ హౌసెస్ అన్ని కూడానండి అయితే కొండకి పైన ఉంటాయండి, లేదంటే కింద ఉంటాయి. అందుకోసం వీళ్ళు ఎక్కువగా ఏంటంటే టిఫిన్ చేయకుండా మార్నింగ్ భోజనం చేస్తారనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటేనండి ఫుడ్ అంతా కూడా కట్టెల పొయ్యి మీద వండి తిన్నారండి. మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా. అది కాకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీలో వేయకుండా మొత్తం ఓన్గా వాళ్ళ చేతితోటి దంచుతారనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మరో హైలైట్ ఏంటంటేనండి మొత్తం అంతా కూడా నేచర్లోనే ఉంటుంది. అటు ఇటు కూడా మొత్తం అంతా కూడా ఫారెస్ట్ అండి. రోడ్డు పక్కన ఇలా చిన్న షాప్స్ అయితే ఉంటాయన్నమాట. అక్క అయితే చికెన్ కూర అదరగొట్టేసిందండి. నాటుకోడి ఉన్నట్టు ఉండింది. అక్క అయితే చాలా బాగా నచ్చింది నాకైతేని. ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఎవరు వచ్చినా కూడా మేఘాలయలో మిస్ అవ్వకుండా తినండి చికెన్ కర్రీ, చాలా బాగుంటుంది. ఫుడ్ విషయానికి వచ్చేసరికి అండి పెద్ద కాస్ట్ కూడా కాదండి, 100 రూపీస్ ప్లేట్ వచ్చేసి. నేను వారి చోర వెళ్ళకపోయి ఉంటేనండి మొత్తం ఈ ప్లేస్లు ఈ ఫుడ్ ఇదంతా కూడా మిస్ అవుతుందండి. వారి చోర వెళ్ళినందుకు నేనైతే చాలా హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ఎంత కష్టమైనా కూడా కష్టాన్ని ఛేదించుకుంటూ వెళ్ళానేమో. అక్కడ అంత అందమైన లొకేషన్స్ కూడా చూడగలిగానండి. అంత బాగుంటుంది వారి చోర. ఇక్కడ నుంచి ఇంకా 95 కిలోమీటర్ల దూరంలో ఉందండి షిల్లాంగ్ అయితేని. మనకి వెళ్ళే మార్గం అంతా చూసారు కదా ఏ విధంగా ఉందని. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి వెళ్ళే దారిలో ఇలా చిన్న వాటర్ ఫాల్స్ అనేవి ప్రవహిస్తున్నాయండి. మేఘాలయలో రోడ్డు మార్గం చూస్తారు కదండి ఏ విధంగా ఉందని. మొత్తం అంతా కూడానండి ఏదో కొండలు చీల్చుకుని వెళ్ళినట్టు ఉంటుందండి. హిల్స్ ఏరియాస్లో రోడ్డు మార్గం వచ్చేసండి కొండ అంచు నుంచి ఉంటుందండి ఎక్కడైనాని. కాదంటే మేఘాలయలోనండి కొండల మధ్యలోంచి ఉంటుందండి రోడ్డు మార్గం అంతానే. చూస్తున్నారు కదా. రాంగ్జింగ్ నుంచి షిల్లాంగ్ వచ్చేసి 192 కిలోమీటర్లు అండి. వెళ్ళే మార్గం అంతా కూడా చాలా నీట్ గా ఉంటుందండి. రోడ్లు కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా. మనకి మేఘాలయ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా మొత్తం ఇలా హిల్స్ ఏరియాస్ లోంచి ఇలాగే ఉంటుందండి జర్నీ అంతానే. నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక హెవెన్ లా ఉంటుందండి మొత్తం అంతా కూడా. మేఘాలయలో జర్నీ చేయాలంటేనండి బైక్ మీద జర్నీ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తున్నారు కదా నేచర్ని ఆస్వాదించూ వెళ్ళొచ్చండి.
చూస్తున్నారు కదండి ఇక్కడ మార్గం ఏ విధంగా ఉందని. మొత్తం అంతా కూడా హిల్స్ ఏరియానండి. అప్ అండ్ డౌన్స్ కింద ఉందండి మొత్తం అంతా వే అంతా కూడాని. నా స్పెండర్ ప్లస్ బైక్ ఏదో కొంచెం తినిగితే ఎక్కుతుంది అనమాట. దూరంగా చూస్తున్నారు కదండి, ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట మనకు వ్యూ పాయింట్ కనిపించాలంటేని. ఈ మేఘాలయ డ్యూక్ వ్యాలీ వచ్చేసండి రంగింగ్ టు షిలాంగ్ వెళ్ళే రోడ్డు మార్గంలో అయితే ఉంటుందండి. మేఘాలయ క్యాపిటల్ సిటీ షిలాంగ్కి 80 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. కాశ్మీర్లో మంచుతో నిండిన కొండలు ఏ విధంగా ఉంటాయోనండి, ఇక్కడ మేఘాలయ డ్యూక్ వ్యాలీలో గ్రీన్ కలర్తో నిండిన కొండలు కూడా అదే విధంగా ఉన్నాయండి. ఆ కొండల మధ్యలోంచి ఈ రోడ్డు మార్గం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందని. ఇదంతా కూడా నేచర్ క్రియేషన్ అండి, నిజంగా అద్భుతంగా ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుందండి. 4:30కి మొత్తం చూసారు కదా, చేతులు అయ్యి కూడా చల్లగా అయిపోతున్నాయి అనమాట. చాలా కూల్గా ఉంది ఇక్కడ. 4 నుంచి కూడా చాలా కూల్గా ఉంటుందండి వెదర్ అనేది. మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. క్లౌడ్స్ కూడా ఏర్పడుతున్నాయండి వెనకాల. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఏ విధంగా ఉందని. నిజంగా ఈ ప్లేస్ చూసాక నేను పడ్డ కష్టం అంతా కూడా మాయమైపోయిందండి. వారి చోరల్లో కూడా చాలా కష్టపడ్డాను. రోడ్డు వే అంతా కూడా బాగోలేదు అక్కడ. ఈరోజు వచ్చేటప్పుడు కూడా చాలా టైం పెట్టేసింది ఇక్కడ. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత బాగుందని. ఓకే, నెక్స్ట్ ప్లేస్ అన్నీ చూడటానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉందండి బ్యాక్గ్రౌండ్ అయితేని. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మరొకసారి చెప్తున్నాను, రంజిత్ బ్రో అయితే సడన్లీ ఫోన్ చేయడం మార్నింగ్, యా బ్రో లదక్కి వెళ్తానన్నావు కదా, ఇలాగా మేఘాలయ వెళ్ళావేంటని అడిగాడు అండి బ్రో. రంజిత్ బ్రోనే చేసేసరికి లేదు బ్రో కొంచెం లదక్కి వెళ్ళడానికి మన దగ్గర ప్రాపర్గా ఏమీ లేవని చెప్పేసి వెళ్ళలేదన్నాను. అంటే హెల్మెట్ అన్నాను, గ్లౌజెస్ కానీ జాకెట్ కానీ ఇంకా షూస్ కానీ మంచివి ఏమీ లేవండి ప్రజెంట్. ఇంకా అందుకోసం నేను క్యాన్సిల్ చేసుకున్నాను. మా అయితే ఏముందో 6 months 1 year లేట్ అవుతుంది. సో అప్పుడు వెళ్దామని చెప్పేసి అనుకున్నాను కదంటే. మేఘాలయ అంటే ఇంకా అటు వెళ్తానని మీకు చెప్పాను కాబట్టి సేమ్ అంటే 300-400 తేడా ఉంటుందండి కేఎం. అటు వెళ్తానన్నాను కాబట్టి ఇటు మాట ఇచ్చినందుకన్నా ఇటు వచ్చానండి నేను మేఘాలయ అయితేని. మన డ్రీమ్లో ప్లేసెస్లో మేఘాలయ ఒకటి. సో సడన్గా మాట్లాడుతూ 10,000 ఫోన్పే చేసాడండి బ్రో అయితేని. నేను చూసేసరికి షాక్ అనమాట. ఏంటి బ్రో అంత పెద్ద అమౌంట్ అంటే, ఏం లేదు బ్రో ఉంచు దూరంగా ఉన్నా అవసరం అవుతుంది అని చెప్పేసి అన్నారండి. వద్దు బ్రో అంటే ఇంకా ఉంచు బ్రో పర్లేదని చెప్పేసి ఇచ్చేయారు. నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏంటంటే మన దగ్గర గ్లౌజెస్ కానీ ఇవన్నీ లేవన్నమాట. వెదర్ కూల్గా ఉంటుంది ఇక్కడ. ఏంటంటే వచ్చి ముందు ఇవి సరిపోతాయి అనుకున్నాను కానీ ఇవి కూడా సరిపోవట్లేదు, చల్లగా అయిపోతున్నాయి చేతులు ఇవని. బైక్ డ్రైవింగ్ కదా మెయిన్ ఉండాలి. నేను అందుకే నార్మల్గా వచ్చేసినా కానీ నాకు అన్ఎక్స్పెక్టెడ్లీ అన్నీ అందుతున్నాయండి. నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది ఇక్కడ, ఎలా ఉంటుంది అనేది. వారీచోర్ వెళ్ళినా అక్కడ రోడ్డు అలా ఉంటుంది అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా టార్గెట్ ఏంటంటే మేఘాలయ రీచ్ అవ్వాలి, అది ఎలాగే ఏంటనేది నాకు అనవసరం. వచ్చేసానండి మొత్తం చూసుకుంటా కష్టపడతాను, ఎందుకంటే నేను కష్టపడగలదని నాకు నమ్మకం ఉంది కదండి. వెదర్కి తట్టుకోవడం అయితే కొంచెం కష్టం, అందుకని కోసం మేఘాలయ అయితే కొంచెం స్కిప్ చేశాను, అంటే లదాఖ్ కొంచెం స్కిప్ చేశాను. నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా వెళ్తానండి. సో చాలామంది రంజిత్ బ్రో అనే కదండి ఒకరు 5,000 కూడా ఫోన్పే చేశారండి. చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా. ప్రతి ఒక్కరూ చాలా సైన్ చేశారు నాకు. ఇంకా 500 చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభు బ్రో 500 చేశారు, ఇంకొకరు 500 అలాగా 1000 చేసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి అందరికీ. సో మీ సపోర్ట్ ఇంకెలానే ఉంటుంది అని ఇస్తున్నాను. చాలామంది కామెంట్స్ కూడా మంచిగా చేస్తున్నారు. మీ కామెంట్స్ కూడా నాకు ఒక బూస్ట్ అప్ నిజంగానే. మర్చిపోతున్నానండి కష్టాన్ని అంతానే. ఇంకా ప్రయాణించాలి, ఇంకా మీ కామెంట్స్ నాకు ఇంకా ఎక్కువగా రావాలని చెప్పేసి ఒక ఆతృత అనమాట అది. సో ఇంకా కామెంట్స్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సజెషన్స్ ఇస్తున్నారండి చాలామంది. మీ సజెషన్స్ చాలా నాకు ఉపయోగపడుతున్నాయి. ఇంకా మీ సజెషన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, ఇదేనండి మేఘాలయస్ డ్యూక్ వ్యాలీ పాయింట్ అయితేనే. ఇవి పాయింట్ చాలా బాగుంటుందండి. టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. చైల్డ్స్కి అయితే 10 రూపీస్. అయితే మొత్తం ఇంకా కాసేపు ఉండాలని ఉంది కానీ అక్కడ
టైం లేట్ అవుతుందండి, ఇప్పటికే చాలా దూరం వెళ్ళాలి కదా మనం. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రాత్రి వచ్చేసి 12 అయిపోయింది అనమాట నేను పడుకునేసరికి. అంటే నైట్ నిద్ర పట్టలేదు అనుకో, రూమ్ దొరకలేదండి. నేను 10:30 అయిపోయింది వచ్చేసరికి. రూమ్ అడిగిన 3,000 అలా అడుగుతున్నారు అనమాట. అడుగుతుంటే నేను ఇక్కడ సిఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉంటేనే వాళ్ళని అడిగానండి, పోలీస్ ఆఫీసర్ని. ఇక్కడ తక్కువలో రూమ్ ఏమైనా దొరుకుతుందంటే వాళ్ళు సెర్చ్ చేశారు, నాతో పాటు వచ్చారు. కదంటే అవ్వలేదని చెప్పేసి ఇలాగా గ్రౌండ్లో అడిగారు అనమాట. కొంచెం ముందు వస్తే వాళ్ళ క్యాంప్లోనే అడిగిందని చెప్పేసి అన్నారు. కదంటే నాకు లేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇలాగా గ్రౌండ్లో కొంచెం పక్కన ఉన్న వాళ్ళకి అయ్యి చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పారనమాట. నేను ఇంకా నైట్ అయితే ఇక్కడ ఈ గ్రౌండ్లో పడుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చిల్లాంగ్లో అయితే ఉన్నానండి. చూసారు కదా మన క్యాంపింగ్. రాత్రి ఏంటంటే వర్షం అనమాట. ఇక్కడ చలి మామూలుగా లేదండి, 6 దాడుతుంటే బేభత్సంగా ఉంటుంది. మొత్తం చేతులు ఇవన్నీ కూడా గడ్డైపోతున్నాయి అనమాట. చాలా చల్లగా ఉంటుంది. చిల్లంగా వచ్చేసి నాకు వారి చోర అంత చలి అనిపించలేదు, కానీ చిల్లంగా మాత్రం చాలా చలి అండి. సో మీరు ఎండాకాలం అయినా సరే సేఫ్టీగా చలికి అన్నీ తట్టుకుండేలా తెచ్చుకోవడం చాలా బెటర్ అండి. క్యాంపింగ్ టెంట్ మొత్తం తడిచిపోయింది. రైట్ అయితే నిద్రలేదు మొత్తం నాకు కదండి. నైట్ అంతా వర్షం వచ్చిందనమాట. క్యాంపింగ్ మనకి గాలి కొట్టుకుండేది కూడా లేదండి. అది ఉంటే కనుక, అంటే గాలి కొట్టుకుండే బెడ్ ఉంటుంది కదా, అది ఉంటే కనుక కొంచెం బెటర్గా ఉందును. అది లేకపోవటం మొత్తం కింద నుంచి చలి అవి వచ్చేసింది అనమాట. తీసుకుంటానండి, నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు. చిలుగురిలో అయ్యి చేశాను డెకాథలాన్లోని. వీళ్ళు మనకేమైనా గువాహతిలో కానీ ఎక్కడైనా దొరికితే తీసుకుందామండి. చూసారు కదా ఇది పరిస్థితి ప్రజెంట్. ఇంకెక్కడి నుంచి ఇప్పుడు ఏమైనా రూమ్ తీసుకోవాలి. ఈరోజు పెద్ద తిరగాలనుకోవట్లేదు నేనైతే. బట్టలు అయ్యి తడిసిపోయినాయండి, బట్టలు కూడా ఆరేసుకున్నాను ఇంకా అక్కడ. పాపం మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు చాలా హెల్ప్ చేశారండి నాకు. చాలా థ్యాంక్స్ భయ్యా. अपना आदमी को पूरा का हाय हाय बोल हाय बोलो हाय. चला थैंक्स थैंक्स बहुत हेल्प किया ये लोग सुबह से. अच्छा आदमी है. थैंक यू भाई. వీళ్ళది ఓన్ వచ్చేసండి అస్సాం అండి. ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చారనమాట. కాదంటే నేను నైట్ అక్కడ స్టే చేయటం, వీళ్ళు అక్కడే వర్క్ చేసుకోవటం ఇలాగ కలిసారండి. నాకైతేని సరదాగా టిఫిన్ చేద్దాం రా అంటే నేను వీళ్ళతో పాటు వచ్చి టిఫిన్ అయితే చేశానండి. చాలా మంచి మనుషులండి అస్సాం వాళ్ళంతా కూడా. నాకు మేఘాలయలో అవనివ్వండి, అస్సాంలో అవనివ్వండి, అస్సాం వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారండి. చాలా థ్యాంక్స్ వీళ్ళందరికీ కూడా. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ అందరి సపోర్ట్ ఇంకా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నానండి. చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా.